రానే రాదు జూమ్ వస్తా లేదు లేదు. శిక్షణ ఉంది ఉందనుకో. అదనా ఎప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని కొంత అందరికీ నమస్కారం. ఈరోజు 2026 మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మహానందీశ్వర దేవస్థానం మహానంది నందు అన్ని ప్రభుత్వ శాఖలతోనూ మరియు మహానంది ఈవో గారితో కూడా సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రికి సంబంధించిన ఉత్సవాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈవో గారు ముఖ్యంగా దేవస్థానంలో చేపట్టాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ఈవో గారు, అలాగే డిఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు, మిగతా అన్ని శాఖల నుంచి R&B నుంచి రోడ్స్కు సంబంధించినటువంటి కానీ, RWS నుంచి త్రాగునీటికి సంబంధించి, తర్వాత ఆర్టీసీ వాళ్ళ నుంచి బస్సులకు నడపాల్సినటువంటి నంద్యాల నుంచి మరియు గాజులపల్లి రైల్వే స్టేషన్ నుంచి నడపాల్సినటువంటి బస్సులకు సంబంధించి అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడికి మహానంది క్షేత్రానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా మంచి దర్శనము, అలాగే ప్రసాదాలు, అలాగే మంచి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మహానందీశ్వర స్వామి భక్తాదులందరూ కూడా ఈ యొక్క బ్రహ్మోత్సవాలందు పాల్గొని ఈ యొక్క మహానందీశ్వర స్వామి యొక్క దైవకృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం సందర్భంగా ఈరోజు 2వ సమన్వయ సమావేశం ఆర్డీఓ గారి అధ్యక్షతన వివిధ శాఖల అధికారుల సమక్షంలో మరియు పాత్రికేయులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సమక్షంలో ఈరోజు 2వ సమావేశం జరిగింది. ఈ 2వ సమావేశంలో ప్రత్యేకించి క్యూ లైన్లో వంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనం, అలాగే శీఘ్ర దర్శనం, 20 రూపాయల టికెట్, 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్ కూడా అన్ని కూడా ఏ లైన్కి వెళ్ళి సపరేట్గా గత సంవత్సరం అనుభవం దృష్టి పెట్టుకొని ఈ సంవత్సరం క్యూ లైన్లు ఏర్పాటు జరిగింది. క్యూ లైన్లో ఉండే భక్తులకు ఎండా వేడి సౌకర్యంలో కూడా పెండాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే క్యూ లైన్లో ఉండే భక్తులు ప్రతి భక్తుడికి కూడా వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా ఉపయోగించుకొని వాళ్ళకి వాటర్ బాటిల్స్, అలాగే బిస్కెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎగ్జిట్ గేట్లో బయటికి వచ్చేటప్పుడు కూడా ప్రసాద వితరణ, మజ్జిగ కూడా ఇవ్వడం జరుగుతుంది. బయటికి వచ్చేటువంటి భక్తులకు కూడా వాళ్ళకి ఎండా వేడి సౌకర్యం కూడా చివరి వరకు కూడా వచ్చే వరకు కూడా వారికి కింద మ్యాట్, పైన పెండాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. 13వ తారీఖు నుంచి 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాము. ఇలాగే శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం 15వ తారీఖు ఉంటుంది. ఈ రథోత్సవం తిరిగినటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆర్ఎన్బి రోడ్డు ద్వారా ద్వారా కూడా ఈరోజు మార్కింగ్ ఏర్పాటు చేసి వైట్ పెయింట్తో ఆ మార్కింగ్లో వచ్చేటట్టుగా రథాన్ని కూడా భక్తుల ద్వారా రథోత్సవం నిర్వహిస్తాము. ఇక్కడ ఇంకా కూడా ఉచిత ప్రసాదాలు వివిధ అన్న సంఘాల వారు కూడా వివిధ కులాల వారు అన్న ప్రసాద వితరణ కూడా చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం గతంలో కంటే కూడా పార్కింగ్ ఏరియా ఎక్కువ పెంచాము. నంద్యాల రోడ్డు వైపు 10 ఎకరాలు ఉంది. అలాగే గాలుపల్లి రోడ్డు వైపు కూడా దాదాపుగా 8-9 ఎకరాలు కూడా ఈ సంవత్సరం కొత్తగా కాబట్టి పార్కింగ్ ఏరియా కూడా ఇబ్బంది లేదు. పోలీస్ శాఖ డిపార్ట్మెంట్ వారి తరఫున, మున్సిపల్ వారి తరఫున, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో, మెయిన్ పోలీసు వారి సహకారంతో ఈ ఉత్సవాలు కూడా నిర్వహించడానికి కోనేట దగ్గర కానీ ఇలాంటి అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల వారు దగ్గర 300 మంది కూడా పిల్లలలో వివిధ పాయింట్స్ కూడా వాళ్ళకి అంటే వాళ్ళ ద్వారా వాళ్ళ సేవలు కూడా నిర్వహించుకుంటాము. అలాగే స్పీకర్ కూడా లోపల శివరామకృష్ణ అడిగే వాళ్ళ సేవా సంస్థ ద్వారా కూడా వాళ్ళ ద్వారా కూడా స్వీకరించడానికి కూడా వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. అలాగే వైద్య సౌకర్యాలు మెయిన్ కోనేట్లో ఉన్న చిన్నపిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ఆయాసం కోసం వచ్చినా కూడా మెయిన్ చిన్న కోనేటి దగ్గర కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేస్తుంది. అలాగే బయట కూడా రథం దగ్గర కూడా అన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ఈ సంవత్సరం స్పెషల్ అంబులెన్స్ కూడా ఏర్పాటు చేసి క్రిటికల్ కేర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అట్లా హార్ట్ కానీ అన్ని చెకప్లు కూడా చేయడానికి వారు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆశిస్తూ ఎంతమంది భక్తులు వచ్చినా సరే వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడుతుంది అని ఏర్పాటు చేస్తారు. చాగంటి గారి ప్రవచనంలో ఎప్పుడు చాగంటి గారి ప్రవచనంలో రేపు 12వ తారీఖు 5 గంటల నుంచి 6 గంటల వరకు ప్రవచనం. కాబట్టి 50 మంది భక్తులు పాల్గొన్నారు.